తెలంగాణ ప్రాజెక్టులను ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని కేసీఆర్ ఆనాడు కొట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. గందరగోళ పరిస్థితులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి రాష్ట్రానికి రావాల్సిన నీటి కోసం ఆయన పోరాడారని చెప్పారు. ఆఖరికి చంద్రబాబు జగన్ ను కూడా నిలదీశారని అన్నారు. పొద్దిరెడ్డిపాడు ఆపాలని ఆంధ్ర పాలకులను హెచ్చరించాలని హరీష్ చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణను చక్రబంధంలో ఇరికించింది కాంగ్రెసే అని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. రేవంత్ ఏదో మాట్లాడుతుండు, కేసీఆర్ గారు మాట్లాడలే, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే. చంద్రబాబును నిలదీసిండు, జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు. కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం. ఆయన ఎవరి ముఖం చూడలేదు. ఇది కేంద్ర మంత్రి సమక్షంలో, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు నాన్ బేసిన్ కు మీరు నీళ్లు తీసుకుపోతున్నారు. బిడ్డ మీరు పోతిరెడ్డిపాడు ఆపకపోతే జూరాల దగ్గర నేను పెద్ద బ్యారేజ్ గట్టి నీళ్ళని గుంజుతా, ఆలంపూర్ దగ్గర బ్యారేజీ కట్టి నేను నీళ్ళని గుంజుతా అని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు మీటింగ్ లో హెచ్చరించింది. దీన్ని మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చింది. అక్కడ ఇగో చూడు, చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నాలుక గొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక గొయ్యాలనా, ఎవరి నాలుక గొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే, మనిషి అయితే, ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే, చీమునెత్తురున్నోడైతే. 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం 383 టీఎంసీలకు గోదావరి నది మీద హక్కులు సాధించింది. అంటే 60 ఏళ్లలో కాంగ్రెస్ తెలుగుదేశం సాధించిన దానికంటే 10 ఏళ్లలో 1.44 టైమ్స్ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ సాధించింది. అంటే 60 years వర్సెస్ 10 years మీద కూడా ఎక్కువనే. తెలంగాణ కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అనుమతి తీసుకోవాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి, సిడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాలి, దానికంటే ముందు నీటి కేటాయింపులు చేసుకోవాలి. అంటే ఒక రకంగా చక్రబంధం చేసింది. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటే కూడా కేసీఆర్ గారు ఆయన ఒకవైపు పాలమూరును కట్టే ప్రయత్నం చేస్తూ, ఒకవైపు దిండి కట్టే ప్రయత్నం చేస్తూ, మరొక వైపు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తూ, ఇంకొక వైపు గోదావరి నదీ జలాల్లో 968 టీఎంసీల రైట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి, దాంట్లో భాగంగానే 933 టీఎంసీలకు రైట్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టింది కేసీఆర్ గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 11 ప్రాజెక్టులు మనం కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు పంపినాం. 11 ప్రాజెక్టులు డిపిఆర్లు పంపితే 7 ప్రాజెక్టులకు మనం అనుమతులు సాధించినాం. ఒకటేమో ఫైనల్ స్టేజ్లో ఉంది, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అన్ని అనుమతులు వచ్చినాయి. ఒకటే ఆ ఛత్తీస్గఢ్ తో ఇంటర్స్టేట్ ఒకటే ఒక ఇష్యూ పెండింగ్ ఉంది. ఒక 3 ప్రాజెక్టులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన గవర్నమెంట్ లో వాపస్ రాలే. ఈ 3 మన గవర్నమెంట్ లో యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉండే. కాంగ్రెస్ వచ్చినాక పాలమూరు రంగారెడ్డి వాపస్ వచ్చింది, అంబేద్కర్ వార్దా డిపిఆర్ వాపస్ వచ్చింది, కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ వాపస్ వచ్చింది. 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క డిపిఆర్ పంపలే, ఒక్క క్లియరెన్స్ దేలే, డిపిఆర్లు మాత్రం 3 వాపస్ వచ్చినాయి. కాంగ్రెస్ సక్సెస్ రేటు -30. సిగ్గుతో తలదించుకోవాలి నువ్వు. అసలు ఈ 299 ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు 60 ఏళ్లలో కేటాయించిన నికర జలాలు 299 టీఎంసీలు. ఇది ఆ బిల్లులోనే పెట్టిండ్రు. కేవలం 299 టీఎంసీల నికర జలాలు మాత్రమే కేటాయించిండ్రు. ఇది వాళ్ళ ద్రోహం. అసలు ఈ 299 కు కారణమే నాటి కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నికర జలాలు కేటాయించకపోవడం వల్లనే తెలంగాణకు ఈ అన్యాయం జరిగింది. కేసీఆర్ గారు మాకు ఆదేశించిండ్రు, ఏం చేస్తారో నాకు తెలియదు, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు అవి పరిగెత్తాలి, ఏండ్ల తరబడి దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్నాయని కేసీఆర్ గారు ఆదేశం ఇస్తే ఫోర్సబుల్ గా ఇంజనీర్లందరినీ కూర్చోబెట్టి, కాంట్రాక్టర్ని కూర్చోబెట్టి ఆ రాత్రి అక్కడనే అన్నవాళ్ళ ఇంట్లో డాబా మీద వండుకున్నాం. కల్వకుర్తిలోనే 3,13,000 ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్. అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండ్రు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి
ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3ని సాధించిందే కేసీఆర్ గారు. ఇవాళ వీళ్ళు పచ్చి అబద్ధాలు 299కి ఒప్పుకున్నారు. మరణ శాసనం ఎవరు రాసిండ్రు? ఇది చూడండి 50-50